మెంబర్షిప్ కార్డ్ తీసుకొని రేపు సాయంత్రం పార్టీ పనులు గోపాల స్వామి కళ్యాణ మండపంకి వస్తే అక్కడ మీరు అప్లికేషన్ ఇస్తే అవన్నీ ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి వీర మహిళలకి నమస్కారం. నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ కమిటీల గురించి మీటింగ్ జరగడం జరిగింది. దీనికి మా అందరినీ వీర మహిళల్ని కొంతమంది కమిటీ సభ్యుల్ని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడున్న కమిటీ సభ్యులందరికీ దిశానిషేధ నియమించడం జరిగింది. మొన్న కమిటీ మీకు తెలిసిందే, మొన్న కమిటీలన్నింటినీ కొత్త కమిటీలు వేయాలని చెప్పని కొన్ని కమిటీలను ఆపడం జరిగింది. ఈ కొత్త కమిటీలని వేయటానికి కొంతమంది నాయకుల్ని తీసుకొని పర్యవేక్షణ చేయమని మాకు ఆజ్ఞాపించడం జరిగింది. దీనికి మేము ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల్లో వేయటానికి రేపు 29వ తారీఖు కళ్యాణ మండపంలోని పాటిపల్లి గోపాలస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని గత కొన్ని సంవత్సరాల నుంచి వారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పదవులు రాక చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరినీ కొత్త కమిటీలో తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దానికి ఎవరైనా ఉత్సాహంగా ఉండి మేము పనిచేస్తామని అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి రేపు 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మా కమిటీ అధ్యక్షుడు కిలారి రోసయ్య గారిని నియమించడం జరిగింది. వారికి వచ్చి మా కమిటీ వాళ్ళందరికీ కానీ మీ దరఖాస్తు కానీ ఇస్తే దాన్ని మేము సెంట్రల్ ఆఫీసు పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ రేపు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే పార్టీకి కొంతమందికి తెలియపరుచుతాం, కొంతమంది తెలియపరచిపోయినా ఈ మీడియా ద్వారా మేము వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలియపరుస్తున్నాము. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. జనసేన పార్టీ ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బహుశా రాజకీయ చరిత్రలోనే జనసేన పార్టీయే మొదట ఇది స్థాపించింది అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ని లీడర్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ని గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి ఒక కమిటీని సమాచార నిర్మాణ సేకరణ కమిటీ అని ఒక కమిటీని ప్రతి పార్లమెంటుకి వేయడం జరిగింది. ఆ పార్లమెంట్లో మన ఒంగోలు పార్లమెంటుకి శ్రీ గౌరవనీయులు కిల్లారి రోసయ్య గారిని పరిశీలకులుగా వేయడం, మమ్మల్ని అందరినీ కమిటీ సభ్యులుగా వేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సేకరణ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడరు ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తూ వాళ్ళకి మాకు సముచిత స్థానం కల్పించలేదు అని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి మీకు ఇది ఒక మంచి అవకాశం. మీరు ఇన్ని రోజులు పార్టీకి ఏం పని చేశారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో మీరు ఏ పదవులు ఆశిస్తున్నారు అనేది పూర్తి వివరాలతో సహా మీ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మాకు అందజేసినట్టయితే అవి మేము పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. మా కమిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్లో ఉన్న లీడర్స్కి మధ్యలో ఒక వారధిలాగా మాత్రమే పనిచేస్తుంది. సమాచారాన్ని సేకరించడం మాత్రమే మా బాధ్యత.
మీరు ఇచ్చిన సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లడం, మీకు సముచిత స్థానం కల్పించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు దాకా పనిచేసి పార్టీలో మాకు ఇంకా బాధ్యతలు కావాలి, మేము పనిచేయాలి అని ఆశిస్తున్నారో వారందరూ తప్పకుండా రేపు సాయంత్రం పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంకి వచ్చి మీ దరఖాస్తులు ఇచ్చి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు ఎవరైతే ఇచ్చారో అవి మాత్రమే కన్సిడర్ చేసి రేపటి రోజున కమిటీల్లో మీకు బాధ్యతలు కల్పించడం జరుగుతుంది. ఈ విషయం మేము మ్యాక్సిమం అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. కొంతమందికి ఎవరైనా మిస్ అయినా కానీ మీ పక్కన వాళ్ళకి, అలాగే ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నా తప్పకుండా దీనిలో రండి. ముఖ్యంగా దీనికి కావాల్సింది పార్టీలో సభ్యత్వం కంపల్సరీగా ఉండాలి. మీ సభ్యత్వ కార్డులు తీసుకొని రేపు వచ్చినట్లయితే మీ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అలాగే పరిశీలకులుగా వచ్చిన రోసయ్య గారు మీతో ఇంటరాక్ట్ అయ్యి మీతో మాట్లాడి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని తప్పకుండా జనసేన పార్టీలో మీరు కూడా భాగస్వాములయ్యి సంస్థాగత నిర్మాణంలో మీ అందరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక నిమిషం అలాగే ఉంది.